ఇప్పుడు శ్రీశైలం నుంచి ఘాట్ రోడ్ నుంచి కిందకి దిగిపోయిన తర్వాత మహానంది వెళ్లే రోడ్లో అయితే ఉన్నాం. ఆ రోడ్ అయితే కనుక ఏం బాగాలేదనే చెప్పాలి. ఇంతకు ముందు వరకు తెలంగాణ రోడ్స్లో అయితే ఉన్నాం. తెలంగాణ రోడ్స్లో మాకు ఏం బాధ తెలియలేదు, కానీ వన్స్ ఏపీ ఎంటర్ అయిన తర్వాత మా బాధలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మన నవీన్ చెప్తారు. నేను ఇప్పుడు ఒక క్యాపిటల్ నుంచి ఇంకో క్యాపిటల్కి వెళ్తున్నాను, విజయవాడ నుంచి కర్నూలుకి. ఓకే క్యాపిటల్ ఓకే, రెండో క్యాపిటల్కి వెళ్తున్నారా? రెండో క్యాపిటల్కి వెళ్తున్నాను. ఓకే, రెండో క్యాపిటల్కి వెళ్ళే వే అయితే ఇలా ఉంది చూడండి. కరెక్ట్గా ఒక కారు, ఒక స్విఫ్ట్ అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఈ రోడ్లో. ఇంకో బైక్ వచ్చినా కానీ కష్టంగా సైడ్ తప్పుకోవాలన్నమాట. సో హైవే అయితే కనుక ఇలా ఉంది. ప్రజెంట్ అయితే మనం నల్లమల ఫారెస్ట్ నుంచి అయితే క్రాస్ అవుతున్నాం మహానంది వెళ్ళడానికి. అదిగో చూడండి ప్రజెంట్ కండిషన్ చూడండి. ఆడు దిగిపోయాడు, మేము దిగిపోయాం. ఇది కండిషన్ చూస్తున్నారు కదా. ఇది స్టేట్ హైవే అనమాట. విజయవాడ టు మహానంది నుంచి కర్నూలు వెళ్ళే స్టేట్ హైవే. 4 లైన్ హైవే. మీకు ఎక్కడ కనపడుతుందో నాకైతే తెలియదు. నాకైతే కనుక 4 లైన్ కనపడుతుంది. ఇంకా చూడండి అక్కడ కంచి ఉంది కదా, అది ఫస్ట్ హైవే. 4 లైన్ హైవేలో ఫస్ట్ లైన్ అక్కడ ఉంది, సెకండ్ లైన్ ఇక్కడ ఉంది, థర్డ్ లైన్ ఇది, ఫోర్త్ లైన్ ఇది అనమాట. ఇది డివైడర్ అనమాట. మేము డివైడర్ మీద వెళ్తున్నాం ప్రస్తుతం అయితే. మేము ప్రజెంట్ శ్రీకాళహస్తి నుంచి శ్రీకాళహస్తి కాదు, శ్రీశైలం నుంచి మహానంది అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ 4 లైన్ స్టేట్ హైవే మీద అయితే వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో హైవే. అసలు 10 వెహికల్స్ 10 కార్లు 10 లారీలు ఒకేసారి ఎదురు బదురుగా కూడా తప్పుకోవచ్చు. అంత బాగుందనమాట హైవే అయితే కనుక. చాలా బాగుంది. ఎక్కడికక్కడ పోలీస్ పెట్రోలియంస్ కూడా అక్కడక్కడ అడుగడుగున పోలీస్ పెట్రోలియంస్, నెగా కెమెరాలు కూడా ఉన్నాయి. ఇలాంటి రోడ్ల మీద కార్లు కానీ రంగులు కూడా ఉన్నాయి చూడండి. అక్కడక్కడ రంగులు కనబడతాయి. రంగులు ఏ పార్టీయో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. క్రిటిసైజ్ చేసాను అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏం పర్వాలేదు. బట్ ఇది మీరు చూడండి, రోడ్డు పక్కన అడవి జంతువులు అనమాట. అవి గొరిల్లా జాతికి చెందిన అతిపెద్ద క్రూర మృగాలు ఉన్నాయి. ఏం లేదండి, కోతులు అయితే కనుక ఈ ఏరియాలో ఎక్కువగా అయితే ఉన్నాయి. రోడ్డు అయితే కనుక ఒక సింగిల్ రోడ్డు. దీన్ని ఇది స్టేట్ హైవే అంట. సో ఇది విజయవాడ నుంచి కర్నూలు వెళ్ళే హైవే. ఒక వెహికల్ వస్తే 2 వెహికల్ చూడండి ఎక్కడ వెళ్తుందో. కింద బాడీ కూడా తగిలేసింది. ఒక వెహికల్ వస్తే 2 వెహికల్ కింద ఖచ్చితంగా గోతుల్లోంచి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం టూరిజం డెవలప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే రోడ్లు బాగుండాలి. అప్పుడే మనకి వేరే ఏరియాల నుంచి టూరిస్టులు అనేది కూడా వస్తారు. ఏంటంటే రోడ్లు బాగున్నాయి. ఎంత బాగున్నాయి కదా. మీకు డివైడర్ మీద కార్ వెళ్తుందంటే మీకు అర్థం చేసుకోవాలి. డివైడర్ మీద కార్ వెళ్తే మీకు బాగుంది అన్నారు కదా. డివైడర్ మీద కార్ వెళ్తుంటే బాగుందండి దీనికి. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఏమని సైన్ బోర్డు ఉంది? అటు రోడ్డు ఉందని సైన్ బోర్డు ఉంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని సైన్ బోర్డు ఉందా? కొంచెం సైన్ బోర్డులు ఉంటే కొంచెం చిన్న యాక్సిడెంట్స్ నుంచి అయితే కనుక తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వితౌట్ సైన్ బోర్డ్స్ హైవే అయితే ఇలా ఉంది. అలాగే ఇప్పుడు మేమైతే కనుక మహానంది అయితే వెళ్తున్నాం. అయితే మేము విజయవాడ అంటే ఆంధ్రాలో ఉన్న ఫస్ట్ క్యాపిటల్ నుంచి తెలంగాణ క్యాపిటల్ అయిన హైదరాబాద్కి వచ్చాం. కామన్ క్యాపిటల్ అయిన హైదరాబాద్కి అయితే వచ్చాం. ఆ కామన్ క్యాపిటల్ అంటే ఏపీ తెలంగాణకు ఉన్న కామన్ క్యాపిటల్ నుంచి శ్రీశైలం వచ్చి, శ్రీశైలం నుంచి ఇప్పుడు మేము కర్నూలు హైవే అంటే ఏపీ సెకండ్ క్యాపిటల్ అనమాట. ఏపీ సెకండ్ క్యాపిటల్ హైవే మీద అయితే కనుక ప్రజెంట్ మేము వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి మేము మహానంది నుంచి యాగంటి తర్వాత కదిరి తర్వాత మళ్ళీ కాణిపాకం తర్వాత పెద్ద తిరుపతి. ప్రజెంట్ ఈరోజు రేపు ట్రిప్ డీటెయిల్స్ అనమాట ఇవి కదా. ఈ నేషనల్ హైవేకి టోల్ గేట్ చూడండి. ఏ రకమైన క్యూఆర్ స్కానర్లు ఉండవు, ఏమీ ఉండవు. దీన్ని ఏ రకమైన టోల్ గేట్ అంటారు అనేది ఒకసారి చెప్పండి. చూడండి, అసలు మీకు ఎక్కడైనా టోల్ ప్లాజా అనేది దానికి కనపడుతుందా? ఒక రాడ్డు అడ్డంగా కట్టేసి టోల్ వసూలు చేస్తున్నారనమాట. మనం ఎక్కడో బీహార్ ఒరిస్సాలోనైతే లేము. మీరు నమ్మండి నమ్మకపోండి, మనమైతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. సేమ్ ఇదే ఫారెస్ట్. మనం బ్యాక్ సైడ్ వచ్చిన లాస్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను కావాలంటే. అదే తెలంగాణలోనైతే కనుక ఫాస్టాగ్ ఉంది. ఇక్కడ ఫాస్టాగ్ కాదు కదా, ఏమీ లేదు.
చూడండి అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, డబ్బులు చేత్తో తీసుకుని లోపల నుంచి మనకు ఒక చిన్న స్లిప్ ఇస్తున్నారు అంతే, చిన్న స్లిప్. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్లు గట్ట ఏముండవు. ఈ ఏ అకౌంట్లోకి పోతాయో ఎక్కడికి పోతాయో కూడా తెలియదు. ₹50. చూస్తున్నారు కదా క్లియర్గా. మనం 100 ఇచ్చాము. మనకి ఏమని వచ్చిందో చూడండి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఛార్జ్ అంట, ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇదే మనం తెలంగాణ చెక్ పోస్ట్ దాటడానికి క్యూఆర్ కోడ్ ఉంది, అలాగే అదేంటిది ఫాస్ట్యాగ్ ఉంది. ఫాస్ట్యాగ్ కూడా ఉంది. ఇక్కడ ఏ రకమైన ఫాస్ట్యాగ్లో ఏమీ లేవన్నమాట. డైరెక్ట్గా దళారీ వ్యవస్థ కింద డైరెక్ట్గా డబ్బులు వసూలు చేసుకుని అకౌంట్లోకి వెళ్తున్నాయి. అసలు ఎక్కడికి వెళ్తాయి ఏంటి అనేది కూడా తెలియదు. ఒక చిన్న ఐడియా అనిపిస్తుంది ఏంటంటే, కార్ ఆపేసి డ్రెస్ చేంజ్ చేసుకుని మేము కూడా ఏమన్నా ఒక టోల్ గేట్ పెట్టేసుకుంటే ఎవరిదన్నా పర్మిషన్ తీసుకుని భలే ఉంటుందో అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మహానంది దగ్గర అయితే ఉన్నాం. మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా టోల్ గేట్ ఉండాలి, కానీ ఇంతవరకు తెలంగాణ టోల్ గేట్స్ దాటుతుంటే అక్కడ ఫాస్ట్యాగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇలా మనుషులు మాన్యువల్గా ఉండి చూస్తున్నారు కదా, డబ్బులు తీసుకుని తిరిగిస్తున్నారు. సో వెళ్ళేటటువంటి టూరిస్టులకి టైం వేస్ట్, అట్ ద సేమ్ టైం ఈ మనీ లావాదేవీలు అంటే కొంతమంది ఎవరైతే ఇక్కడ వేరే ఏ సైన్ బోర్డులు లేవు, బట్ టోల్ మాత్రం వసూలు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మహానంది టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. బయట అయితే కనుక ఎండ చాలా ఎక్కువగా ఉంది. లోపలికి మొబైల్ అలౌ చేస్తే ఇన్సైడ్ టెంపుల్ అయితే చూపిస్తా, లేదంటే కనుక నా బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నందీశ్వరుని విగ్రహం అయితే ఉంది. టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూడాలి లోపల మరి టెంపుల్ లోపల మొబైల్ అలౌ చేస్తారో లేదనేది మీకు ఫ్రంట్ క్యామ్లో ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూసేది మహానంది టెంపుల్ అనమాట. ప్రజెంట్ మేము మహానందిలో ఉన్నాం. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదంతా విశ్రాంతి తీసుకోవడానికి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి. అలాగే గణపతిని వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణపతులు మీరు లాంగ్లో చూడొచ్చు. టెంపుల్ లోపలికైతే కనుక మొబైల్ అయితే అలౌ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ లాకర్స్లోనైతే మొబైల్ని పెట్టేసి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట. వచ్చిన తర్వాత మిగతా వీడియో అయితే కనుక కంటిన్యూ చేద్దాం. కొన్ని టెంపుల్స్లో అంతే, మనం ఒకటి అనుకుంటాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి 9 ముఖ్యమైన నందులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది జియోగ్రాఫికల్గా ఇక్కడ మీరు రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రథమ నంది నంద్యాల చామకాలువలో ఉంది. రెండవది వచ్చేటప్పటికి నాగనంది నంద్యాల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంది. తర్వాత మూడోది వచ్చేటప్పటికి నంద్యాల ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర సోమనంది. నాలుగోది శివనంది కడమల కాలువ దగ్గర ఉందంట. అలాగే 5 విష్ణునంది విష్ణునంది, ఇది కృష్ణానది దగ్గరలో ఉంది. ఇది మారో వచ్చేటప్పటికి మహానంది. 7 వినాయకనంది, ఇది మహానందిలోని ప్రసాదం కౌంటర్ పక్కన ఉంది. అలాగే 8 వచ్చేటప్పటికి గరుడనంది, ఇది మహానంది ముఖద్వారం దగ్గర ఉంది. 9 వచ్చేటప్పటికి సూర్యనంది అనమాట. అలాగే మీరు ఈ లోపల చూడొచ్చు. ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ నంది ఎక్కడెక్కడ ఉన్నది అనేది మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అది ఎంట్రీ పాయింట్. అది ఎంట్రీ పాయింట్కి ముందే ఉంటుంది. ఇది ఎంట్రీ పాయింట్కి ముందు ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు మీరు చూడొచ్చు. ఇది ఆలయ గోపురానికి కింద ఉంటుంది అనమాట. మెయిన్ ఇండెక్స్ కింద, అంటే ఇంపార్టెంట్ అనమాట. ఇది చూసుకుని వెళ్తే ఏ నందులు ఎక్కడ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. అయితే మీరు మహానంది గ్రామంలో ఉన్న మహానందేశ్వర స్వామి టెంపుల్ బయట ఉన్నటువంటి విగ్రహాన్ని చూడవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ కొండలు, అలాగే ఇదంతా ఆలయం అనమాట. ఆలయం లోపలికైతే కనుక కెమెరా అయితే అలౌ లేదు.
ప్రజెంట్ అయితే టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ లోపల అయితే కనుక మనకి మొబైల్ అయితే అలవలేదు, సో లోపలికి మొబైల్ తీసుకెళ్ళడం అయితే అవ్వలేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా ఓల్డెస్ట్ టెంపుల్లో ఈ మహానందేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి. అలాగే ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 9 నంది విగ్రహాలు ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉన్నది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. మహానందేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్. అలాగే ఇటు చూస్తే ఇక్కడ ఒక నంది విగ్రహం మీరు చూడొచ్చు. లైటింగ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, అసలు ఈ ట్రిప్లో మేము ఏ ఆలయాలను కవర్ చేయబోతున్నాం అనేది కంప్లీట్గా ట్రిప్ డీటెయిల్స్ అనేది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న అతి పెద్ద నంది విగ్రహం అన్నమాట. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. లోపల నుంచి యాక్చువల్గా దీన్ని మనం వీడియో తీయలేమన్నమాట, ఎందుకంటే ఏమీ కనిపించదని చెప్పి బయటకు వచ్చి వీడియో అయితే తీసి చూపిస్తున్నాను. అతి పెద్ద నంది విగ్రహం ఇది, మహానందిలో ఉన్న అతి పెద్ద నంది విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే కనుక టెంపుల్కి ఒక 100 మీటర్స్ బయట అయితే ఉంటుంది. పొంగనాలు ఇవి ఏం పిండితో చేస్తారు? ఇవి బియ్యం పిండితో. వన్ టైప్ ఆఫ్ పునుగులు. చూస్తుంటే ఎగ్ మిక్స్ లా ఉంది కదా చూడటానికి. చూడలేదు పొంగనాలు, ఎక్కడో చూసా తప్ప ఇప్పుడు టేస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రాయలసీమ ఏరియాలో ఫేమస్ ఫుడ్ అయిన పొంగనాలు. తర్వాత ఇక్కడ రెడీగా కలిపి పెట్టిన పిండి కొంచెం పిండి వేసుకుంటున్నారు. ఒక 2 to 5 minutesలో చూడండి ఎలా అయిపోతుంది. ఇలా ఎగ్స్లా అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నా చూడండి. అంటే తిరగా వస్తుంది. బాటిల్ దొరికింది అంటారా? మున్సిపల్ ఫస్ట్ బయట తిని ఎలా ఉందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం కారంగా బాగుందా?